ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు రాపర్తి ప్రసాద్ శర్మ గారు. సో ఈ గురువు గారిని అడిగి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా. సో గురువు గారు, ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే కుంభమేళా అని వింటున్నాం కదా. సో కుంభమేళా యొక్క విశిష్టత ఏంటి, మాకు వివరించగలరా? మనం కుంభమేళా అనేసరికల్లమ్మా 12 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి ఏమా ఈ విధంగా వస్తూ ఉంటాయి. అయితే కుంభమేళా, అర్ధ కుంభమేళా, శశి కుంభమేళా అనేసి 3 రకాలు ఉంటాయి అన్నమాట కుంభమేళాల్లో. మనం అప్పటికొచ్చి కుంభమేళా చూసింది ఏం లేదు. మానవుడై పుట్టాక కుంభమేళా చూడటం చాలా కష్టం. కుంభమేళా, మామూలు కుంభమేళా, అర్ధ కుంభమేళాయే మనం చూస్తాం. ఓకే. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కుంభమేళా. అలాగే 12 24 అది పూర్తి కుంభమేళా. ఆ 24కి 24 అలాగా 48 అలాగమాట. ఆ సంవత్సరాలని తీసుకుని ఈ కుంభమేళాలు ఆచరిస్తూ ఉంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తే ఆ యొక్క కుంభమేళాకి ఎంతో వైభవంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నదీ స్నానం ఆచరించి, ఆ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మనం ఇంటికి వస్తే కనుక మన పూర్వజన్మ సుకృతాలు ఏమైనా ఉంటే కనుక పోతాయని చెప్పి పూర్వం నుంచి ఒక నమ్మకం అలాగే జరుగుతోంది. ఇప్పుడు మనం అదే ఇప్పుడు జరిగేది ఎక్కడయ్యా అంటే కాశీ, అలాగే ప్రయాగ, అలహాబాద్ అంటారు, ప్రయాగ అంటారు ఏమా, అక్కడ జరుగుతున్నాయి. అయితే చాలామంది చాలా చోట్ల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి బయలుదేరి వెళుతూ ఉంటారు. వెళ్ళాక ఎవరితోనో వాళ్ళు స్నానం ఆచరించడం, వచ్చేయడమే. కానీ కుంభమేళాలో మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరు కూడా స్నానం ఆచరించిన తర్వాత పితృదేవతలకి తర్పణాలు, అలాగే దానాలు ఇలాంటివి చేసుకుంటే కనుక చాలా విశేషం. కొంతమంది బయలుదేరి గబగబలాడుతూ స్నానాలు చేసి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 స్నానాలు కూడా ఆచరించాలి కుంభమేళాలో. తప్పనిసరిగా ఒకరోజు దానికి స్నానాలకు కేటాయించి ఎప్పుడైతే స్నానం ఆచరిస్తారో చేసిన పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మనం కూడా వెళ్ళాం. మనకు కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి ఆ నదీ స్నానం చేయాలంటే కుంభమేళాలో. అది చేసి స్నానం ఆచరించి తర్పణాలు, పితృదేవతలకు తర్పణాలు వదులుకుని ఆ తర్వాత అక్కడ దానాలు చేసుకుంటే కనుక చాలా విశేషం. అది ఒక విధానం. ఈ సంవత్సరం కుంభమేళా మనకి పౌర్ణమి రోజున, మనం చెప్పాం కదా భోగి రోజున 13వ తారీఖు పౌర్ణమి, భోగి ఆ రోజున మొదలవుతుందమ్మా. మొదలయ్యి శివరాత్రికి దాని యొక్క విశిష్టత 45 రోజులు చేస్తారు. 41 రోజు 45 రోజులు చేస్తారు కంపల్సరీ. అంటే కొంతమందికి సమయం దొరకని వాళ్ళు ఇంకో 2 రోజులు. అయితే నదీ తీర ప్రవాహ ప్రాంతాల్లో పుష్కరాలు అని చెప్పి జరుగుతూ ఉంటాయి ప్రతి నదికి కూడాను. పుష్కరాలకి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదే పుష్కరం. ఇప్పుడు గోదావరి పుష్కరాలు ఉన్నాయి, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ పుష్కరం అన్నది ఒకలా ఉంటుంది, కుంభమేళా అన్నది ఒకలా ఉంటుంది. కుంభమేళా ఇప్పుడు మనం గోదావరి పుష్కరం, అలాగే కృష్ణా పుష్కరాలు, ఇలాగ నదీ తీరాన మనం పుష్కరాలు చూస్తున్నాం. అయితే మనం ఈ యొక్క కుంభమేళాకి ఎందుకు అంత సందర్శించుకుని ఆ యొక్క స్థానాలు ఆచరించాలని చెప్పి అంత పర్టికులర్గా చెప్తున్నారంటే, మనం అక్కడ ఉన్నది ఏమిటంటే అంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు సంగమం. మీకు యథావిధిగా తెలిసింది ప్రతి ఒక్కరికి తెలుసు. మా పితృదేవతలు కానీ ఎవరైనా కాలం చేస్తే కనుక అస్థికలు తీసుకెళ్ళి అక్కడే కలపాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. లేదా ఈ యొక్క శ్మశాన వాటికి మీకు తెలిసే ఉంది, కాశీ అనేసరికల్లా ఇక్కడ చనిపోయినా సరే కొంతమంది తీసుకెళ్ళి అక్కడ దహనపరుస్తూ ఉంటారు. అంటే అక్కడ చాలా విశేషమైన స్థలం, విశేషమైన ఇది అని చెప్పి. అయితే అక్కడి నుంచి మనం జాగ్రత్తగా నదీ స్నానం ఆచరించడం అంటే
మనం ఒక నదిలో అంటే ఒక గోదావరిలో స్నానం ఆచరించామనుకో అది పుష్కర స్నానం అంటాం. ఇది 3 నదులు కలిసింది, గంగా యమున సరస్వతి సంగమం. ఏమో ఇక్కడ మనం ఆచరిస్తున్నాం అంటే ఇంకెంత విశేషం ఉంటుంది కుంభమేళాలో. అదేవిధంగా ఆ సమయాన అక్కడ ఉన్న బ్రాహ్మణులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మనం దానాలు కానీ ధర్మాలు కానీ ఏమైనా చేసుకుంటే కనుక వస్త్రదానం లేకపోతే ఇది మామూలుగా అయితే కనుకమ్మా గొడుగు, చెప్పులు, వస్త్రం ఏమ్మా, అలాగే రాగి చెంబుతో నీళ్ళు, రాగి చెంబుతో తేనె, ఇలాగా ఒక్కో దానికి ఒక్కో విశిష్టత ఉంది. పితృదేవతలకు అనేసరికల్లా రాగి చెంబుతో నువ్వులు కూడా దానం ఇస్తారు. నువ్వులు 2 రకాలు ఉంటాయి, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. మరి ఇది నల్ల నువ్వులే ఇచ్చుకోవాలమ్మా దీనికి, దానాలకు సంబంధించి. పితృకర్మలకు ఎప్పుడు కూడా నల్ల నువ్వులు. విశేషంగా నల్ల నువ్వులు కానీ దొరకకపోతే కనుక మనం ఆవాలు వాడుకోవచ్చు దాని ప్రత్యామ్నాయంగా. మనం ఇంట్లో వాడుకునే ఆవాలు ప్రత్యామ్నాయంగా వాడతారు. ఆ తర్వాత ఈ కుంభమేళాకి చాలా విశేషమైన స్పందన కలుగుతుంది. అలాగే ఇందులో నాగసాధువులు, సాధువులు, మునులు, ఎంతోమంది తపస్సు చేసేవాళ్ళు, ఒకళ్ళు కాదు విశేషమైన పండితులు అందరూ కూడా అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు కుంభమేళాకి. వెళ్ళి వారి వారి విధానాల్లో, అంటే ఈ విధానంలోనే చెయ్యాలని ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కొంతమంది సంధ్యావందనం చేసుకుంటారు, ఆ 9 రోజులు ఉండడం లేకపోతే 11 రోజులు ఉండడం ఉండి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది జపాలు చేసుకుంటారు, కొంతమంది హోమాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా కుంభమేళాలో ఏ విధంగా కొలిచినా సరే ఆ పరమేశ్వరుడే. ఏమా, అదే విధంగా అక్కడ కుంభమేళాలో మనం దానాలు, జపాలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసుకున్నా, అలాగే ఎంత ఏది చేసినా సరే మన గోదావరి నది కూడా అంత విశేషం అన్నమాట. మనం ఎక్కడెక్కడో కలిపినా సరే అస్థికలు తీసుకెళ్ళి కాశీలో కలుపు, లేకపోతే అలహాబాద్లో కలుపు, ఎక్కడ కలుపు, గోదావరిలో కూడా కలపాలి కంపల్సరీ. గోదావరిలో చెయ్యింది అక్కడెక్కడ కూడా పనిచేయదు మళ్ళీను. ఆ విశిష్టత కూడా ఉంది. గోదావరికి అంత పుష్కర కాలంలో కానీ వివిధ సమయాల్లో కానీ ఈ అస్థికులు అక్కడ కలుపుతారు అన్నమాట కంపల్సరీ. అలాగే ఈ నియమ నిబంధన అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది అమ్మా ఎవరు ఎరగరు. ఈ యొక్క సాంప్రదాయం, ఈ కట్టుబాటు, ఈ విధానం మనకు పూర్వం నుంచి కూడా నడుస్తుంది. ఇప్పటికొచ్చి ఈ సమయం నుంచే మొదలుపెట్టారు పుష్కరాలు, లేకపోతే ఈ సమయం నుంచి ఇది మొదలుపెట్టారు అని చెప్పుకోవడానికి ఏం లేదు. మహాభారతంలోనూ ఈ యొక్క కుంభమేళా ఉంది, రామాయణ కాలంలోనూ కుంభమేళా ఉంది, రాజుల కాలంలోనూ కుంభమేళా ఉంది. ఇది పూర్వం నుంచి సాంప్రదాయ ప్రకారంగా వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏమైనా కొత్త ఉన్నాయనుకో, ఏమంటే 2009లో మొదలుపెట్టారు, లేకపోతే 2010లో కట్టారు, ఏదో బిల్డింగ్ కట్టినట్టు చెప్పడానికి లేదు. ఇది పూర్వం నుంచి కూడా సాంప్రదాయ ప్రకారం వస్తుంది. భరతగండ అక్కడి నుంచి భరతుడు పాలించే ముందు నుంచి కూడా ఈ విశేషం ఉంది. అదమ్మా. సో నక్షత్రాలకి జపాలు చేయాలి అంటారు. అంటే ఒక 4 రోజులు 5 రోజులు హోమం, ఇంకా చేసే మొదటి రోజు ఖచ్చితంగా సంకల్పం తీసుకోవడానికి ఉండాలి ఆ యొక్క పర్సన్ అంటారు, ఎవరైతే ఆ వ్యక్తికి చేస్తున్నారో వాళ్ళు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా సరే ముందుగా మనం ఎవరిని కొలుస్తాం? గణపతిని. గణపతికి పూజ చేసి ఆ యొక్క గణపతి పూజ అయిన తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మలకి వరుణిస్తారు. అయ్యా, ఈ జపం నేను చేయలేను కనుక, లేకపోతే నేను చేసే క్రియలో, అంటే నేను ఏ ఉద్యోగానికో దేనికో వెళ్ళిపోవాలి, అందువల్ల ఇదంతా కూడా నాకు అవ్వదు కనుక మీరు బ్రాహ్మలు కనుక ఈ యొక్క ధార మీరు తీసుకుని నా యొక్క జపాన్ని మీరు చెయ్యండి అయ్యా అని చెప్పి వరుణిస్తారన్నమాట. వరుణిస్తారు. ఆ వరుణ తీసుకున్న తర్వాత జపం మొదలు పెడతారు. అయితే కొంతమంది ఉన్నారు, ఎక్కడో ఉంటారు, విదేశాల్లోనే ఎక్కడో, లేకపోతే మనకి తెలియని చోట ఎక్కడో ఉంటారు. అయినప్పుడు వాళ్ళ పేరు గోత్రం ఏమా వాళ్ళ తల్లి తండ్రి పేరు తీసుకుని మనం వాళ్ళకి
జపం చేయడానికి అయితే కనుక ఓకే అనుకువగా జరుగుతుంది. ఓకే అయితే జపాలు కూడా పూర్తిగా మనకి బాగా తెలుసున్న వాళ్ళ దగ్గర ఏమా వీళ్ళు చేస్తారు, చక్కగా మనకు చేసి పెడతారని చెప్పి నమ్మకం కలిగిన చోట చేయించుకోవాలి. ఓకే ఏం చేస్తున్నారంటే, ఏమండి బాబు మీ పేరుని నేను ఈ రోజున జపం చేసేస్తానండి అని చెప్తున్నారు. చాలామంది కొంతమంది కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు, ఆచరించిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఓకే ఏమా అయితే ఈ జపాలు చేసేటప్పుడు జపం చేసే సమయంలో ఆ బ్రాహ్మణవని అక్కడ చేసే గురువు అవని ఎవరవని దాని మీద 1 గంట చేయని చాలా ఖచ్చితంగా నిష్టతో ఆ యొక్క జపం చేస్తే కనుక చేయించుకునే వాళ్ళకమ్మా చాలా విశేషం జరుగుతుంది, ఓకే విశేషమైన శాంతి జరుగుతుంది అన్నమాట. ఆ జపం చేసిన తర్వాత ఇప్పుడు కుజుడికే చేశారనుకో అమ్మ, 9,000 జపం చేశాడు, 9,000కి దాంట్లో సకానికి ఇలా తర్పణాలు. ఉంటుందా గురుగారు? అంటే చంద్రుడికి ఒక 10,000 15,000 చేయాలి ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య ఉందమ్మా. ఓకే ఆ సంఖ్య ప్రకారమే ఆచరించాలి. అయితే 9,000 ఉంది, 17,000 ఉంది, 12,000 ఉంది, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య ఉంది. అయితే జపం చేసిన తర్వాత కూడా ఏమో తర్పణాలు ఇవ్వాలి. కొంతమంది అబ్బాయి జపం చేయమన్నారండి పంతులు గారు, జపం చేసేయండి చాలు, తర్పణాలు కూడా ఇవ్వాలి. తర్పణాలు వేరు, దానం వేరు. తర్పణం అనేసరికల్లా ఆవు పాలు ఏమ్మా, ఆవు పాలు నీళ్లు తీసుకుని ఇలా చేతిలో పోసుకుని ఒక్కో మంత్రం చదువుతూ తర్పణాలు వదులుతూ ఉంటారు. ఆ తర్పణం వదిలితే కనుక చక్కగా అనుకున్న పనులు జరుగుతాయమ్మా. ఓకే, ఇది సంకల్పం తీసుకోక ముందు జరుగుతుందా? ఇది ముందుగా సంకల్పం అయిన తర్వాత మనకు వరుణ ఇచ్చేశాక అక్కడి నుంచి పూజా కార్యక్రమం ఆచరించి ఆ జపం చేస్తారు కదా. ఓకే, జపం అయిన తర్వాత తర్పణాలు వదులుతారు. తర్పణాలు వదిలిన తర్వాత యథావిధిగా అప్పుడు దానాలు ఇప్పిస్తారు. ఓకే. సో గురువుగారు, వివాహ విషయంలో కూడా ముహూర్తాలు చూసి చేస్తారంటారు కదా. సో ఇవి ఎంతవరకు సఫలమవుతాయి? అంటే ఇది కరెక్టేనా అసలు? ఇప్పుడు వివాహ విషయంలోకి వచ్చేసరికల్లమ్మా చాలామంది తప్పు ఎక్కడ చేస్తున్నారా అంటే వీళ్ళు పేరు బలాలు చూపించినప్పటి నుంచి కూడా తప్పులే అని నేను. ఓకే, చాలా వాళ్ళలో కాదు మనలోనే ఉంది ఆ తప్పు. ఓకే, ఇప్పుడు జాతకాలు చూపిస్తారు, అలా అని మళ్ళీ పేర్లు వాటి బలాల పైన కూడా అంటారా? అంటే అలాగమ్మా, అంటే దానికి ఒక విషయం చెప్తాను విను. చేసే తప్పు వాళ్ళు కాదు, మనమే, మానవ మాత్రం మనం ప్రజలే. అయ్యో బ్రాహ్మణులు తప్పు చేశారని అంటున్నారు. కానీ ఇవాళ పెళ్లి సంబంధానికి వెళ్ళేసరికల్లా వాళ్ళ నక్షత్రాలు వాళ్ళ జాతకాలు తీసుకుని వస్తారు. చూపించాక ఈ అమ్మాయి నచ్చి, నేను మొన్న కూడా చూశాను ఒకటి, అదే చెప్తున్నాను మీకు. అమ్మాయి నచ్చింది, నచ్చిన తర్వాత ఏదోలా కుదుర్చేయండి అంటారు ఈ పంతులు గారిని. పేరుని ఇలా కుదరకపోతే పేరుని బట్టి చూసేయండి, ఆ పేరు కూడా కుదరకపోతే ఆ పేరు కొంచెం మార్చేద్దాం అంటూ ఉంటారు. ఇంకా మీరు అడ్జస్ట్మెంట్ అయినప్పుడు ఇంకా బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళవలసిన పని ఉంది. బ్రాహ్మణులది దాంట్లో తప్పు ఉందని, తప్పు బ్రాహ్మణులు కూడా ఒక విషయంలో వాళ్ళు ఖచ్చితంగా చెప్పేయాలి, ఇది కుదరదు చేయను నేను పెట్టనని వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. మనమే అడ్జస్ట్మెంట్ అయిపోతుంటే, కానీ ఒకవేళ అది నిజంగా కలవదు అంటే కలవద్దు, చేయొద్దు అంటే వద్దు. అంటే జీవితంలో ఎక్కడైనా సరే ఇబ్బంది పడతారు. అది ఏమన్నా నాకు పెళ్ళి అయిపోయాక ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు మా భార్య భర్తలు కొట్టుకోవడం ఏంటంటే కొట్టుకోరేటి, ఆ యొక్క దోషం ఎప్పుడైనా చూపిస్తుంది. అయితే ఆ ముహూర్తం ఏం పూజలు అలా ఉండవా గురువుగారు? శాంతి అమ్మా, ఏదైనా సరే ముందుగా దాన్ని ఖండించుకోవడం రైట్, కానీ జరిగిపోయిన తర్వాత బోల్డని ఉంటాయి. ప్రత్యామ్నాయం లేదని ఏది లేదు, ప్రతిదీ ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ముందే ఖండించవచ్చు కదా అంటున్నాను నేను. ఓకే, పెళ్ళి జరగక ముందే అదేం చేస్తున్నారంటే ఏదో అడ్జస్ట్మెంట్ చేసేయాలి. ఆ తర్వాత ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా ఏమండి జనవరిలో ఉందేమో చూసేయండి, లేకపోతే ఇటు అమెరికా వెళ్ళిపోతాడు, లేకపోతే ఇటు రష్యా వెళ్ళిపోవాలి, ఎల్లుండి ఉందేమో చూడండి అని పెడుతూ ఉంటారు. కానీ అవన్నీ కాదు. బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలంటే, ఏమండి ఏ రోజు వాళ్ళిద్దరికీ చక్కగా కుదురుతుందో ఆ రోజే పెట్టండి అని. కొంతమంది అయితే ఉన్నారమ్మా, నేను లేరని బ్రాహ్మణులు కూడా అన్నాను. కొంతమంది ఏ రోజు అయితే వాళ్ళకి ముహూర్తాలు ఉన్నాయో ఆ రోజు తప్పించి మిగతా రోజు ముహూర్తాలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నాకు ఎల్లుండి ఖాళీ, ఎల్లుండి ముహూర్తం పెడదామని, అంటే వారికి కూడా అది అలా చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ ముహూర్త దోషం అనేది ఎలా ఉంటుందంటే, చూపిస్తే ముందే చూపించేస్తుంది.
లేకపోతే వివాహం అయిన తర్వాత ఏదో సమయంలో ఆ యొక్క దోషం చూపిస్తూ ఉంటుంది. ఓకే. కొంతమంది అంటారు, అబ్బాయి నాకు వివాహ విషయంలో ముహూర్తమే పెట్టలేదండి, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి అని. అది వాళ్ళ గ్రహస్థితి బాగున్నంతసేపు పర్లేదు, ఓకే. లేకపోతే కనుక ఏదో సమయంలో దాని యొక్క దెబ్బ కొడుతూనే ఉంటుంది. అది ఓకే. అప్పుడు కనబడతారు, ఎక్కడున్నారా గురువుగారు ఎక్కడున్నారు, లేకపోతే పంతులు గారు ఎక్కడున్నారా అని. సో ఈ కుటుంబ కలహాలకు కూడా కారణం గ్రహాల ప్రభావమే అంటారా? కుటుంబంలోకి వచ్చేసరికల్లమ్మా భార్యాభర్తలకు కానీ, అంటే కుటుంబంలో ఉన్న అన్నదమ్ములకు కానీ, ఇదివరకు చాలామంది అన్నామని కాదు, ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు, నలుగురు ఉమ్మడి అక్క చెల్లెళ్ళు ఇలా కలిసి చాలామంది ఉండేవారు. అవును. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు. ఇప్పుడు నిజంగా పిల్లోడిని, ఎరా బాబు ఇవాళ ఫస్ట్ మార్క్ తెచ్చుకోలేదురా అంటే ఆడే కొట్టిలా ఉన్నాడు మాట తండ్రిని, దెబ్బలాడుతున్నాడు, లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఓకే. అయితే ఇది కుటుంబంలో కలిసి ఉండడం వల్ల కొంత 10 మందిలోనూ ఉండడం వల్ల వాడికి తాతయ్య ఎవరు, తండ్రి ఎవరు, నాన్న ఎవరు ఇవన్నీ తెలిసివి. బాబాయ్ ఎలా ఉండేవాడు, చిన్నాన్న ఎలా ఉంటాడు, లేకపోతే తాతయ్య ఎలా ఉంటాడు, అమ్మో తాతయ్య దగ్గరికి వెళ్తే కొడతాడేమో ఆయన భయం ఉండేది. ఇప్పుడు ఏమిటంటే తల్లి తండ్రి ఇంకా అత్తమామలు కూడా అక్కర్లేదు వాళ్ళకి, అలాగ పక్కకు పెట్టేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ కుర్రాడికి రెండో విషయం ఏంటి తెలియట్లేదు. ఆడు బాబయ్య గట్టిగా మాట్లాడకూడదు, తండ్రి బెదిరించకూడదు, ఇలా ఈ విధానాలు ఏవి కూడా తెలియట్లేదు. ఓకే. ఆ తర్వాత వీళ్ళకి కష్టాలు వచ్చేటప్పుడు, ఇబ్బందులు వచ్చేటప్పుడు అప్పుడు బ్రాహ్మణుల దగ్గరికి పరిగెట్టుకు వస్తూ ఉంటారు. ఏమన్నా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లేదండి, చదవట్లేదండి. ఈ గ్రహస్థితిలో ఏమ్మా ఓకే. పూర్వం అయితే వాళ్ళు కొట్టుకున్నా సరే అన్నదమ్ములు అందరూ కూడా చూసి, ఒరే మీరు ఎలా ఉండకూడదురా, అలా ఉండకూడదురా, లేకపోతే పలానా గుడికి వెళ్ళి పూజ చేయించుకోండి ఇద్దరును, ఇటు భార్యాభర్తలో గొడవలు వస్తున్నాయి ఏమిటని చెప్పి అడిగేవారు. ఇప్పుడేంటంటే వాళ్ళు భార్యాభర్తలో గొడవలు వస్తే చాలు వెంటనే విడాకులు అంటున్నారు. ఏమ్మా అందువల్ల ఈ యొక్క గ్రహస్థితి విడిపోవడానికి కారణం మనం చేసుకున్న కర్మల ఇవన్నీను. ఓకే. అయితే భార్యాభర్తల్లో ఎప్పుడైనా సరే కలహాలు కానీ కొంచెం చికాకులు కానీ వస్తున్నాయంటే కనుక వెంటనే ఆ దగ్గరలో ఉన్న బ్రాహ్మణులు ఎవరినైనా పిలిచి అడిగి ఎవరి గ్రహస్థితి ఎలా ఉందో చూసుకుని దానికి ఉపశాంతులు చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఓకే. కొన్ని విషయాల్లో పూర్వజన్మ ఫలితాలు, ఇవి పూర్వజన్మలో చేసిన కర్మలు అంటారు, అవి ఈ జన్మలో కూడా ఉంటాయా గురువుగారు? నమ్మొచ్చా వాటిని? అమ్మా నేను ఒక విషయం చెప్తాను, పూర్వజన్మ సుకృతం అంటూ ఉంటారు. సుకృతం అంటే వీడి పూర్వజన్మలో ఏదో చేసాడు అందువల్ల ఇప్పుడు దెబ్బలు తింటున్నాడు అంటారు. కానీ పూర్వజన్మలో ఉన్న కూడా తల్లిదండ్రులు పితృదోషాలు ఏమో ఇంకో దోషాలు ఇలాంటివి ఉంటాయి తప్ప పూర్వజన్మ దోషాలు అన్నవి ఉంటాయి కానీ అంత ఫలితాన్ని చూపించవు. ఓకే. దానికి మనం ఇప్పుడు చేసుకునేవి చేసుకుంటూ ఉంటే ఇబ్బంది ఉండదు. కర్మల సంగతి ఏంటంటారు? ఈ కర్మ పూర్వజన్మలో ఏ కర్మ చేసుకున్నాడో ఇప్పుడు ఇలా బాధపడుతున్నాడు అంటారు. పూర్వజన్మలో ఏ కర్మ చేసుకున్నా ఏం చేసుకున్నా కష్టపడినా ఇప్పుడు చేసే పనులు కూడా మనం ఇప్పుడు నడిచే విధానంలో కూడా నడవాలి కదా, అవి నడవట్లేదు. అందువల్ల ఏంటంటే పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కూడా ఎందుకు ఫస్ట్ ఒకసారి బాగోలేదమ్మా, అదో జన్మ అనుకుందాం పోనీ. ఇప్పుడు మనకు పూర్వజన్మ లేదని కొంతమంది వాదిస్తూ ఉంటారు, ఉందని కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఇవన్నీ వద్దు. ఇది వరకు జన్మలో మనకి ఏం జరిగిందో అనవసరం. ఇప్పుడు ఉన్నది బాల్యంలో ఒకలా ఉంటుంది పిల్లోడికి, కొంచెం యవ్వనంలోకి వచ్చేసరికల్లా ఒకలా ఉంటుంది, కొంచెం వివాహ విషయంలోకి వచ్చేసరికల్లా ఒకలా ఉంటుంది. ఈ ఉన్నప్పుడైనా సరే మనం చిన్నప్పటి నుంచి నేర్పిన విధానంలోనే నడుచుకుంటే కనుక బాగుంటుంది, పిల్లలకి చాలా బాగుంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనమే పిల్లలకి చెప్పట్లేదు. బాల్యం ఏమా యవ్వనం ఈ సమయంలో మనం దారిలో పెట్టకపోతే పెద్ద అయ్యాక వీడి దారిలోకి వెళ్తాడు. ఫస్ట్ జన్మలో బాగోలేదు వీడికి, బాగోలేనప్పుడు రెండో జన్మలో కూడా మనం కొంచెం దారి చూపించాలి కదా. అప్పుడు నువ్వు ఇప్పుడు శివశివ అనకపోయి అప్పుడు శివశివ అనకపోతే ఇంకా వీడికి ఆ ఫలితమే అలా జరుగుతూ ఉంటుంది ఆ అబ్బాయి. అది మనం ఎప్పుడు చేసిన కర్మం ఇప్పుడు అనుభవిస్తున్నాం రాని ఇప్పుడైనా సరే దైవత్వాన్ని ఆ భగవంతుడిని శివశివ అని ప్రార్థిస్తే కనుక మనకి ఎదర మంచి జరుగుతుంది. ఓకే. మనం పితృదేవతలకు అర్పిస్తాం కదండి, సో పితృదోషాలు తొలగిపోవాలనే అలా చేస్తామా, లేకపోతే పితృదోషాలు నిజంగానే ఉంటాయా? పితృదోషాలు అంటే అమ్మ పూర్వం
మన తాతయ్య కానీ ఎవరైనా సరే ఓ సర్పాన్నో లేకపోతే ఓ కుటుంబాన్నో ఏంటి తెలిసో తెలియకో ఏడిపించిన కర్మలు ఉంటాయి కొన్ని. ఓకే, దాని సర్పదోషం అంటారా? సర్పదోషం అని కాదమ్మా. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను విను. ఇప్పుడు నీకు నాకు కోపం ఉందనుకో, అప్పుడు ఏం చేస్తున్నావు? వీడికి ఎలాగైనా సరే ఏదో ఒకటి చెయ్యాలి, వీడికి ఏదో ఒకటి పరిష్కారం చూడాలి, వీడిని ఏదోలా కొట్టాలి అని ఆలోచిస్తున్నాం, చూసావా? అలాంటి దోషాలే మనం చేసిన. ఇప్పుడు పూర్వం మన వాళ్ళు అంటారు, మీ నాన్న చేసిన కర్మరా బాబు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావురా అంటూ ఉంటారు. అది మనం ఎవరినో బాధ పెట్టాం. ఓకే, బాధ పెట్టిన బాధ ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఒరే నువ్వు చేసిన పాపం వల్ల మీ పిల్లలు ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారా అంటూ ఉంటారు. అవి దోషాలు, పితృదోషాలు అంటే అవి. మనం చేసే పాపాలే మన పిల్లలకు తగులుతూ ఉంటాయంటారు. ఏమా, తండ్రి, తాతయ్య, ముత్తాత వీళ్ళలో ఎవరికి ఏ దోషం ఉన్నా సరే ఆ దోషం కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇప్పటి వరకు రాపర్తి ప్రసాద్ శర్మ గారు చెప్పిన చాలా విషయాలు. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.